హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి 40 డేస్ ప్లాన్ అయితే ఇస్తున్నాను. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి జూన్ 6 నుండి జూలై 6 వరకు అయితే ఉన్నాయి. సో మనం April 27 నుండి జూన్ 5 వరకు 40 డేస్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏప్రిల్లో 4 డేస్, మేలో 31 డేస్, జూన్లో 5 డేస్. సో టోటల్ 40 డేస్కి అయితే నేను ప్లాన్ ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 2 రకాల ప్లాన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఇస్తున్నా. ఎందుకంటే కొద్దిమంది ఏమో డైలీ ఎట్లా చదువుతారంటే ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొకటి చదువుతారు, కొద్దిమంది ఏమో డైలీ అన్నీ కవర్ చేసుకునేలాగా చదువుతారు. సో ఇద్దరికి యూజ్ అయ్యేలాగా ఒకే వీడియోలో 2 ప్లాన్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది సూటబుల్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ సిలబస్కి వస్తే ఒకసారి చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ 40, మెథడ్ 20, మొత్తం 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టెట్ టు వెయిటేజ్ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. అదే పీజీటీ జేఎల్కి అయితే టెట్ ఉండదు కాబట్టి మొత్తం 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ప్లాన్ ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మీరు డైలీ ఒక 2 అవర్స్ కేటాయించుకోండి, అది కూడా నైట్ టైం కేటాయించుకోండి. ఖచ్చితంగా 1 అవర్ జీకేకి, 1 అవర్ కరెంట్ అఫైర్స్కి కేటాయించుకోండి. ఈ జీకేలో మొత్తం స్టాటిక్ జీకే చదువుకోండి. కరెంట్ అఫైర్స్ అయితే ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ తెప్పించుకోండి. నోట్స్ అంటే మెటీరియల్ దొరుకుతుంది, లేదంటే ప్రైవేట్ క్లాసెస్ అవ్వచ్చు, అంతకుముందు ఉండే మీకు ఏ రిసోర్స్ అవైలబుల్గా ఉంటే దాని నుండి డైలీ 1 అవర్ అయితే కరెంట్ అఫైర్స్ చదవండి. నెక్స్ట్ మెథడ్లో కూడా మార్నింగ్ చదవండి, ఎర్లీ మార్నింగ్ 3 to 5 2 అవర్స్ చదవండి. నెక్స్ట్ కంటెంట్లో మీరు డే టైంలో అంటే మీకు ఫ్రీ టైంలో, అందరికి ఒకే ఫ్రీ టైం ఉండదు కాబట్టి నేను టైం అనేది చెప్పట్లేదు. సో 4 to 6 అవర్స్ కంటెంట్కి కేటాయించుకోండి. కొంచెం ఫాస్ట్ లెర్నర్స్, క్విక్ లెర్నర్స్ అయితే ఒక 4 గంటలు సరిపోతుంది కంటెంట్కి. కానీ కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళు కావచ్చు, స్లో లెర్నర్స్, కొంచెం మెల్లమెల్లగా చదివే వాళ్ళు మీరు ఖచ్చితంగా 6 అవర్స్ కేటాయించుకోండి. ఎందుకంటే మీరు కూడా కాంపిటీషన్ రేస్లో ఉండాలి కాబట్టి వాళ్ళందరినీ తట్టుకోవాలంటే వాళ్ళకంటే ఎక్కువగా చదవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 4 గంటలు చదివితే మీరు ఒక 6 అవర్స్ కేటాయించుకోండి. అండ్ పిఐఈ ప్లస్ సైకాలజీకి ఏం చేస్తారంటే జంగం విశ్వనాథ్ సార్ ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఎందుకు ఆన్లైన్ కోర్స్ తీసుకోండి అని చెప్తున్నారంటే ఆల్రెడీ మనం ఇంటిని, పిల్లల్ని, హస్బెండ్, అత్తమామలు అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ మార్నింగ్ ఒక 2 గంటలు, నైట్ ఒక 2 గంటలు, 4 డేలో ఒక 4 to 5 అవర్స్ అంటే ఒక 8 to 9 అవర్స్ మనం ఆల్రెడీ చదువు మీద కేటాయిస్తున్నాం. సో రిమైనింగ్ వర్క్లో ఇంకా మనకు చాలా వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్ చేసేటప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ కోర్స్ తీసుకుంటే పిల్లలకి తినిపించేటప్పుడు కావచ్చు, యూటెన్సిల్స్ క్లీన్ చేసేటప్పుడు, క్లోత్స్ ఫోల్డ్ చేసేటప్పుడు, సో ఇట్లా చిన్న చిన్న హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమున్నా ఆ టైంని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఈ ఆన్లైన్ క్లాస్ విన్నామనుకోండి, చూస్తుండగానే 30 డేస్లో మనం ఈజీగా ఈ టూ టాపిక్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సార్ వాళ్ళే అందులో టెస్ట్ సిరీస్లో కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా మనం అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. అంటే ఒక సబ్జెక్టు ఆడుకుంటూ పాడుకుంటూ అయిపోతుంది. అవును, రిమైనింగ్ ఏంటి 3 సబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఇంత దూరం వచ్చినామంటే మెథడ్ కంటెంట్ ఒక 70% మన గ్రిప్ ఉంటుంది. సో హార్డ్ టాపిక్స్ ఒకటే కవర్ చేసుకోవాలి. మనకు కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే దట్ ఈస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో దాన్ని కూడా ఒక రోజు 2 గంటలు కేటాయించుకుంటే 30 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒక 5 డేస్ ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్కి ప్లాన్ చేసుకోండి. డైలీ మార్నింగ్ ఒక 2, ఈవినింగ్ ఒక 2, 4 తీసుకుంటే 5 డేస్లో 20 టెస్ట్ సిరీస్ రాయొచ్చు. రాయడం ఒకటే కాదు, చెప్పిన కదా ఇంతకుముందే ఏం చేయాలి, రెక్టిఫై చేసుకోవాలి, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, అండ్ మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ ఇంకా 5 డేస్ మిగిలినాయి. ఈ 5 డేస్లో మీకు టెస్ట్లో ఎక్కడ తక్కువ మార్కులు వస్తే వాటిని చూసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని క్విక్ రివిజన్ చేసుకోండి. దిస్ ఈస్ ప్లాన్ ఏ. ఏంటంటే మనం కొన్ని రోజులలో ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని టార్గెట్ పెట్టుకోవాలి. సో జీకేకి ఏం చేస్తారంటే ఒక 5 డేస్ పెట్టుకోండి. మొత్తం దాదాపు ఒక 100 to 120 టాపిక్స్ ఉంటాయి. అందులో డైలీ ఒక 20 టాపిక్స్ చదువుకున్నా కూడా 100 టాపిక్స్ అనేది 5 డేస్లో కవర్ అయిపోతాయి. మెథడాలజీకి 7 డేస్ చాలు, ఓన్లీ 10 చాప్టర్సే ఉంటాయి. ఈ 7 డేస్లో మనం చదవచ్చు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు బిట్స్. కంటెంట్కి ఒక 15 డేస్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 3 డేస్, సైకాలజీకి 2 డేస్. సో ఇట్లా ప్లాన్ చేస్తే 32 డేస్లో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఒక 5 డేస్ టెస్ట్ సిరీస్ రాయండి ఇక్కడ చెప్పినట్టే. అండ్ రిమైనింగ్ 3 డేస్లో మీకు అయితే ఎక్కడ వీక్ ఉన్నారో వాటన్నిటిని చూసుకొని ఎగ్జామ్కి అటెంప్ట్ చేసేలాగా ఏ తప్పులున్నా ఈ ప్రిపరేషన్లో భాగంగానే సరిదిద్దుకోండి. ఎగ్జామ్లో సరిదిద్దుకున్నామంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి చాలా డేస్ వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఏమున్నా మిస్టేక్స్ అన్ని ఈ ప్రాక్టీస్ టెస్టులలోనే మీరు మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోరు. మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితిలో
తెలిసిన బిట్లు మాత్రం పోగొట్టుకోవద్దు. జాబ్ ఎవరికి వస్తదంటే తెలిసిన బిట్లన్నీ కరెక్ట్ చేస్తూ, తెలియని బిట్స్ అందరికన్నా ఎవరైతే ఒక 4, 5 బిట్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళే టాప్‌గా ఉంటారు. టాప్‌గా ఉన్నామంటే ఆల్మోస్ట్ మనకు జాబ్ వచ్చేసినట్టే. సో, తెలిసిన బిట్స్ ఎవరు పోగొట్టకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి 40 డేస్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోండి. ఇంత తొందరగా ఈ 40 డేస్ తర్వాత ఒక 10, 15 డేస్‌లో మళ్ళీ రిజల్ట్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ 2 ½ మంత్స్‌లో మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతది. కాబట్టి ఈ 40 డేస్‌ని ఎవ్వరు వేస్ట్ చేసుకోవద్దు. నిద్రాహారాలు మానైనా సరే మంచిగా ప్రిపేర్ అవ్వండి. నిద్రాహారాలు మానమన్నా గాని ఆహారాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. టైంకి ఫుడ్ తీసుకోండి. అసలే సమ్మర్ డీహైడ్రేషన్ కూడా అయితది. మంచిగా జ్యూస్‌లు, ఓఆర్ఎస్‌లు అవన్నీ తాగుకుంటూ హెల్తీగా ఉంటూనే ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీరు ఇవన్నీ సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ మూమెంట్‌లో హెల్త్ బాలేకపోయి ఎగ్జామ్ రాయలేకపోతే దానంత వరస్ట్ సిట్యుయేషన్ ఉండేది. మనం లైఫ్‌లో ఎంత రిగ్రెట్ అవుతామో మనం చెప్పలేం. సో, ఎప్పుడు రిగ్రెట్ అయ్యే పనులు మాత్రం చేయొద్దని ఎప్పటికి చెప్తూనే ఉంటాం మన వీడియోలో. సో, హెల్త్‌ని కాపాడుకుంటూనే అంటే నిద్రను కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. 8 గంటలు పడుకునే దగ్గర 6 గంటలు, 6 గంటలు పడుకునే వాళ్ళు 5 గంటలు. ఇట్లా నిద్ర టైంని తగ్గించుకోండి. ఏం కాదు ఒక 40 డేస్. ఓకేనా? ఈ ఆహారాన్ని మాత్రం ఫుడ్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. ఇంకొకటి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి మీ కోడళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయితా అంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఫీల్ అయితున్నారు. అనుకోవచ్చు ఈ టైంలో పిల్లల్ని పట్టుకొని ఏం చదువుతది? చదివిన జాబ్ వస్తదా ఎందుకు అని అనుకుంటారు కావచ్చు. 40 డేస్ మీరు మీ కోడల కోసం హెల్ప్ చేయడంలో పెద్ద తప్పేం లేదు. కూతురైనా, కోడలైనా ఒకటే కాబట్టి ఈ 40 డేస్ మీరు తనకి హెల్ప్ చేస్తే ఒకవేళ 40 డేస్‌లో ఆమె లైఫ్‌లో సెటిల్ అయితే గనక ఒక జనరేషన్ మొత్తం కాదు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాయి. మీరెవరిని ప్లీజ్ అండర్ ఎస్టిమేట్ ఎయ్యొద్దు. ఈ టైంలో జాబ్ కొడతదా? చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని చదవడం అవసరమా అనుకోవద్దు. చెప్పలేం ఎవరి టైం ఎలా ఉంటుందో. వాళ్ళు ఒకవేళ గనుక నిజంగా చదువుకోవడానికి విల్లింగ్ ఉంటే మీ వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you like this video. If you like this video, please like, share and comment and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.